చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మొన్నటిసారి ఓటమిలో ఒక కీలక పాత్ర. మద్యం సాధారణంగా ఎక్కడైనా సరే క్యాండిడేట్స్ మద్యానికి సంబంధించి పంచకుండా జరగదు. డబ్బు, మద్యం పంచక తప్పదు. చెవిరెడ్డి దాదాపుగా తను 2001 ఏమో అప్పటి నుంచి రాజకీయాల్లోకి వచ్చినట్టు జెడ్పీటీసీగా. అప్పటి నుంచి ఈ రోజు వరకు చెవిరెడ్డి గిఫ్టులు ఇచ్చేవి ఉంటాయి, డబ్బులు పంచేవి ఉంటాయి, కానీ మద్యం పంచిన దాఖలా ఉండదు. తనకి మద్యం అలవాట్లేదు, తన బిడ్డకి మద్యం అలవాట్లేదు. మద్యాన్ని ఎంకరేజ్ చేయరు. ఎందుకంటే వ్యక్తిగతంగా తన కుటుంబంలో తను ఫేస్ చేసినటువంటి పరిస్థితుల కారణంగా, తను చిన్నప్పుడు ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల కారణంగా మొదటి నుంచి మద్యాన్ని ద్వేషిస్తాడు, దూషిస్తాడు. పైగా ఈవెన్ మద్యం వ్యాపారంలో ఏలు పెట్టడు. తను మద్యం షాపులు పెట్టుకోవడం కానీ, లేకపోతే మద్యానికి సంబంధించిన సిండికేట్లు కానీ ఇవి ఏనాడు అంగీకరించే మనస్తత్వం అతనికి లేదు. మద్యం వ్యాపారానికి సంబంధించి చిత్తూరు జిల్లాలో గతంలో అడిగినప్పుడు కూడా అతను సహకరించలేదు, అంగీకరించలేదు అన్నటువంటి మాటే చెప్పిన వాళ్ళు ఎక్కువ. అట్లాంటి చెవిరెడ్డినే వాళ్ళ అనుచరుని కొంతమందిని పట్టుకుని, తన స్టాఫ్ని కొంతమందిని పట్టుకుని మద్యానికి సంబంధించి ఏదైతే యాక్షన్ తీసుకునే ప్రయత్నం చేయటం, దాంతో ఏది మద్యం కుంభకోణంలో తన పాత్రను కూడా చేర్చే ప్రయత్నం సిట్ చేయడంతో అందుకు ప్రధానంగా కడుపు రగిలి ఎదురు తిరిగినటువంటి పరిస్థితి. ఇంతవరకు కేసిరెడ్డిలో లేకపోతే మిగతా వాళ్ళు కూల్గా ఉన్నారు. ఏదో విచారణలకు హాజరయ్యేటప్పుడు ఏదో మాట చెప్పడం వేరు, ఇతను ముందుగానే ఎదురు తిరిగినటువంటిది. అయితే మిగతా ఇష్యూస్ దేన్నైనా ఒప్పుకుంటా, కానీ మద్యానికి సంబంధించి అయితే నేను అంగీకరించేది లేదు. ఇది ఈవెన్ ఎలక్షన్లో కూడా మద్యం పంచలేదు అన్నటువంటి విషయం అందరికీ తెలుసు కదా అన్నటువంటి పాయింట్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసినటువంటి ఇష్యూ. దాంట్లో భాగంగా తాజాగా ఏదైతే ఆయన చేసినటువంటి ప్రకటన ఖచ్చితంగా చర్చనీయాంశం అవుతున్నటువంటిది. ఒకసారి తనేమన్నారు విందాం. నరకం చూపించి వీళ్ళు చెప్పినట్టు వీడియో రికార్డ్ చేయించుకున్నారు, వీళ్ళు చెప్పినట్టు రాయించుకునే ప్రయత్నం చేశారు. ఇది కాకుండా మళ్ళీ ఫ్యూచర్ అవసరం పడుతుందని కొన్ని వైట్ పేపర్లు కూడా సంతకాలు తీసుకున్నారంట. ఏమి రాసుకుంటారు రాసుకోండి, దేవుడు చూస్తున్నాడు కదా, న్యాయం ధర్మం ఉంది కదా. వాళ్ళు అడుగుతారంట, నీకు రాజు కసిరెడ్డి ఏమైనా తెలుసా, రాజు కసిరెడ్డి దగ్గర నుంచి డబ్బు వచ్చిందని చెప్పంటారంట. అతను వాళ్ళు ఎవరో సార్ నాకు పేర్లు కూడా తెలియస్తారన్నట. సరే ఓఐటి కృష్ణమారెడ్డిని కలిసావా అని అడిగారంట. సార్ ఇంత పెద్ద నేనేం కలుస్తాను సార్ అన్నట్ట. సార్ అయితే ధనంజయ రెడ్డి తెలుసానంట. సార్ నేను ఎందుకు రాణిస్తారు సార్ అక్కడికి అన్నట్ట. సరే భారతమ్మ ఆఫీస్ ఇంటి ముందర ఉందంట కదా, భారతమ్మ ఆఫీస్ ఎవరు పోతారు తెలుసా అన్నట్ట. సార్ ముఖ్యమంత్రి గారి భార్య ఉన్న ఆ ఏరియాలో కానిస్టేబుల్ ఎందుకు పంపుతారు సార్, స్పెషల్ ఫ్లైట్లో ఏమైనా డబ్బులు తీసుకెళ్లారా అని ఉంటారంట. సార్ స్పెషల్ ఫ్లైట్ ఏంది, కానిస్టేబుల్ ఏంది చెప్పితే 2 రోజులు హింసించి 3వ రోజు 4వ రోజు 5వ రోజు ఇలా కావాల్సినట్టు అతని చేత స్టేట్మెంట్లు రికార్డు చేయించారు, అతని చేత వీడియో రికార్డులు చేయించారు భయపెట్టి. కానిస్టేబుల్ ఎన్ని రోజులు పోరాటం చేస్తాడు? సో 5 రోజులు పెట్టుకోవడానికి మీకు ఎవరు అధికారం ఇచ్చారు? ఎలా తీసుకెళ్తారు ఇల్లీగల్ గా? 5 రోజులు పెట్టుకొని అతని స్టేట్మెంట్ రికార్డ్ చేయించుకున్నారు. ఇప్పుడు కళ్ళలు పెట్టుకుని నడుస్తున్నాడు. సార్ నాకు నిజంగా సార్ నా జీవితంలో ఆ టార్చర్ నేను భరించలేకపోయాను సార్. ఒకేలా చేసి సంతకాలు పెట్టించుకున్నారు, వీడియో రికార్డ్ చేయించుకున్నారు, వైట్ పేపర్లో సంతకాలు పెట్టుకున్నారు. ఓకే గుడ్, చేయండి. ఒక్కడ కూడా గుర్తుపెట్టుకోండి, ఈ రోజు ఏ కేసులు అయితే వేస్తున్నారు, ఈ కేసులు ఈ రోజుకైతే జడ్జిమెంట్ టైం పడుతుంది. ఇదే కేసు 3 ఏళ్ళలో 4 ఏళ్ళలో ఖచ్చితంగా విచారణ ట్రైల్ అయ్యేటప్పటికి వస్తుంది. వాస్తవాలు కోర్టుకి తెలుస్తాయి, నిజాలు కోర్టుకి తెలుస్తాయి. రేపు గుర్తుపెట్టుకోండి, ఇదే కేసులో నేను ఈరోజు జైలుకి పోవడానికి తప్పుడు కేసులు మీరు పెడితే, జైలుకి పంపడానికి మీరు సిద్ధపడితే, జైలుకి పంపాలనుకుంటే, భాస్కర్ రెడ్డి నీకు టార్గెట్ కావాలనుకుంటే నేను మీ అందరి సమక్షంలో చెప్తున్నా, నన్ను ఎతకవలసిన అవసరం ఎవరికి లేదు. నా ఫోన్ ఆపు చేయండి, నేను ఎక్కడికి వెళ్ళను. తిరుపతి నుంచి రావడానికి 5-6 గంటలు మీ టైం పడుతుంది అరెస్ట్ చేయడానికంటే. రేపు ఉదయాన్నే వచ్చి మీ చిట్ ఆఫీస్ ముందర ఒక రూమ్ తీసుకొని రూమ్ అయినా కొనుక్కుంటా, అరెస్ట్ చేసుకోండి. నా భార్య పిల్లలకు కూడా చెప్పా, మా అమ్మకు కూడా చెప్పా. చంద్రబాబు వచ్చాడు, అప్పుడు జైలుకి పంపాడు, మళ్ళా చంద్రబాబు వచ్చాడు, మళ్ళా జైలుకి పంపుతున్నాడు. ఓకే, దేవుడు ఉన్నాడు నా పక్క, న్యాయం ఉంది నా పక్క, నేను సిద్ధంగా ఉన్నా చెప్తే వాళ్ళు కూడా చెప్పారు, దేవుడు మన వెనకాల ఉన్నంతకాలం ఇవేమి నిలవు, నువ్వు ధైర్యంగా వెళ్ళరా, కావాలంటే ఇబ్బంది లేదు. మా అమ్మ కూడా చెప్పింది, భయపడేస్తా మా అమ్మ కూడా. నేనే చెప్తాను, నేను ఎప్పుడో రాజకీయాల నుంచి వచ్చాను, విద్యార్థి నాయకుల నుంచి వచ్చాను. మీరు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలనుకుంటే ఏదో అయిపోతుందని భయపడవన్నాం కాదు. కానీ గుర్తుపెట్టుకోండి, ఇదే కేసుల్లో మీరు జైలుకి పోకుండా చూసుకోండి. భవిష్యత్తులో జైలుకి పోకుండా చూసుకోండి. ఇదే కేసుల్లో, ఇదే తప్పుడు కేసుల్లో ఈరోజు అదే కానిస్టేబుల్ ఈరోజు మాట్లాడలేకపోవచ్చు, ఈరోజు బయటకు రాలేకపోవచ్చు. బయటకు వచ్చే ఉద్యోగంలో చిన్న ప్రాణం భయపడిపోవచ్చు. అతను అంటారంట, నువ్వు కానీ అన్ని సంతకాలు పెడితే వీడియోలు చేస్తే నీకు విజయవాడకి ట్రాన్స్ఫర్ ఇస్తా ఉంటారు.
లేదు ఉద్యోగం నుంచి రిమూవ్ చేసి రోడ్డుని పడేస్తా ఉంటారు. ఓకే, చిన్న ప్రాణం భయపడింది. నేను కూడా చెప్పా, మంచిదేనమ్మా, మీరు బాగుంటే మంచిది, మీ కుటుంబం బాగుండాలి కాబట్టి చిన్న ప్రాణం మీకు ఇబ్బంది రాకూడదు కాబట్టి వాళ్ళు ఏమడిగితే వాళ్ళు ఎలా చెప్పమంటే అలా మీరు చెప్పి మంచి పని చేశారు, అలా రికార్డ్ చేసి మంచి పని చేశారు, నీకు అవసరం కూడా, నేను ప్రామిస్కి ఇదే మాట చెప్పాను. వాళ్ళు అడిగిన ప్రతి ఒక్కటి తప్పుడు కేసులు, తప్పుడు స్టేట్మెంట్లు, తప్పుడు రికార్డులు, వాళ్ళు ఏమి చేయమంటే అది చేసి మంచి పని చేశారు. నాకేమి ఈ చంద్రబాబు గారి ప్రభుత్వంలో నాకేం జైలు కొత్త కాదు, కేసు కొత్త కాదు, అరెస్టు కొత్త కాదు. నేను పోతా, ఫేస్ చేస్తా, బయటకు వస్తా. కానీ పాప మీ చిన్న ప్రాణం మీరు ఎందుకు ఇబ్బంది పడాలా, మీరు అంత మంచి పని చేశారులేమ్మా, మీరు బాగుంటే చాలు, ఇదే మాట చెప్పి వీరు మళ్ళీ అన్నారా మా వాళ్ళు తీసుకెళ్తున్నారు, స్నేహితులను, డ్రైవర్లను, పిఎల్ను అందరిని రమ్మంటున్నారంట. ఇప్పుడు అందరిని తీసుకెళ్తామంటున్నారంట. నేను చెప్తున్నా, అయ్యా బాబు నీకు చిన్న చిన్న ప్రాణాలు ఎందుకే చంపేస్తారు, నేనే వస్తానంటున్నాను కదా, నేను రానన్నప్పుడు కదా, నేను పరిగెత్తినప్పుడు కదా, నేను పిలిస్తే నేను రాను, మీరేం అన్నప్పుడు కదా, మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావడానికి సిద్ధంగా ఉన్న చిన్న చిన్న ప్రాణాలంతా మానసికంగా చంపేసి. ఇది ఓవరాల్గా ఎదురు తిరిగి వివరాలు చెప్పుకొచ్చినటువంటి అంశం. కాకపోతే ఈ హెచ్చరికలు ఏ మేరకు పనిచేస్తే భవిష్యత్తులో అనేది చూడాల్సి ఉంది.